వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు మరియు నష్టాలు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ఏవైతే మనకు ప్రీవియస్లో వచ్చినాయో అయ్యే క్వశ్చన్స్ని మనం చెప్పడం జరుగుతుంది. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఈ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఎవరైనా ఇంగ్లీష్ మీడియం చూసినట్టయితే మన క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఇస్తాం. సో ఎవరికి ఇబ్బంది ఉండదు. సో నీకు ఆన్సర్ అనేది తెలుగులో చెప్తాను. సో తెలుగు అందరికీ అర్థమవుతుంది కాబట్టి సో డైరెక్ట్ మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో మనకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు డిస్కౌంట్స్. సో మనకు డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనం మార్కెట్ ప్రైస్ పైన క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో మనకు మార్కెట్ ప్రైస్ అంటే తెలుగులో అయితే మనం ప్రకటన ధర అంటాం. ప్రకటన ధర. సో మనకి ఎప్పుడైనా సరే డిస్కౌంట్స్ అంటే తెలుగులో అయితే తగ్గింపు అంటాం. సో మనకి ఎప్పుడైనా సరే ఈ డిస్కౌంట్స్ అనేది మార్కెట్ ప్రైస్ పైన మాత్రమే లెక్క కట్టడం జరుగుతుంది. సో మనకు మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ అనేది తీసేస్తే సో మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. అంటే అమ్మిన ధర రావడం జరుగుతుంది. ఓకే, సో మనం డిస్కౌంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే. సో నెక్స్ట్ మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నగదు అమ్మకాలపై 2.5% డిస్కౌంట్ వర్తకుడు ఇస్తాడు. రూపాయలు 650 ప్రకటన ధర గల సైకిల్ కృష్ణ ఎంత డబ్బులు ఇచ్చి కొంటాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు మార్కెట్ ప్రైస్ అనేది 650 రూపాయలు ఉంది. దాంట్లో మనకు 2.5 డిస్కౌంట్ అనేది ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మనకు ఎంత పెట్టి కొంటామనేది మనకు కావాలి, అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు కావాలి. సో మనకు 650లో 2.5% అనేది ఎంతో చూసుకొని సో దాన్ని మనం 650 నుంచి తీసేస్తే సరిపోతుంది. ఓకేనా. సో మేము ఇక్కడ చూసినట్టయితే మనకు 2.5%. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి. సో నేను ఇలా రాస్తున్నాను 25/1000 అని రాస్తున్నాను. సో ఎందుకంటే పర్సెంటేజ్ అంటే 1/100, 0.5 ఉంది కాబట్టి మనకు 1/10 రావాలి. కాబట్టి మొత్తం 1/1000 అనేది రావడం జరిగింది. సో మనకు హాఫ్ అంటే ఇంటూ కాబట్టి ఇంటూ 650 ఉంది. ఓకేనా. సో ఈ సున్నా క్యాన్సల్. సో 25 ఒకట్ల 25 నాలుగు 100. సో మనకు 4 ఒకట్ల 4. సో 4 పోతే ఇంకా 25 ఉంటుంది. మనకు 4 6 24. 24 అంటే 1/4. 1/4 అంటే 0.25. సో మనకు 650 నుంచి సో మనకి 16.25. సో ఈ 16.25 అనేది డిస్కౌంట్ అనమాట. సో ఈ డిస్కౌంట్ అనేది తీసేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. సో మనకు 650 అనేది మార్కెట్ ప్రైస్ కాబట్టి ఆ మార్కెట్ ప్రైస్ నుంచి మనం 16.25 డిస్కౌంట్ అనేది తీసేస్తున్నాం. సో మనం తీసేసినట్టు ఇక్కడ మనకు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి దశకం తీసుకుంటే 10 వస్తుంది. 10 నుంచి 5 పోతే మనకు 5 వస్తుంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఏం లేదు కాబట్టి దశకం తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ 9 ఉంటుంది. 9 నుంచి 2 పోతే 7 వస్తుంది. సో మనం చూసినట్టయితే లాస్ట్ 2 డేట్స్ 0.75 వచ్చింది. మనకు ఆప్షన్లో చూసుకున్నట్టయితే 0.75 అనేది ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. సో కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇలా మొత్తం మీరు చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 డేస్ చూసుకొని కూడా ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కంపెనీ రూపాయలు 2,72,000 ప్రకటన ధరతో కారు అమ్మకంలో 2,00,000 రూపాయల మీద 4%, మిగిలిన దాని మీద 72,000 మీద 2.5% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతుంది. కారు నిర్ధారిత అమ్మకపు విలువ. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు కారు ప్రకటన ధర వచ్చేసి మనకు 2,72,000. సో కానీ మనకేంది 2,00,000 మీదనేమో 4% డిస్కౌంట్ కావాలి, 72,000 మీదనేమో 2.5 డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, మనకు ఆ ప్రకటన ధర నుంచి డిస్కౌంట్ తీసేస్తే సరిపోతుంది. కాబట్టి మనకు 4% అనేది 2,00,000లో ఎంతనో చూద్దాం. ఫస్ట్ చూస్తే మనకు 4%. పర్సెంటేజ్కి లాస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనం క్యాన్సిల్ చేసుకుంటే 2,000 into 4 అంటే 8,000. ఓకే. సో మనకు 72,000 మీద 2.5% చేయాలి. సో 2.5% ఆఫ్ 72,000. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ 0.5 ఉంది, అంటే ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ పర్సెంటేజ్ అంటేనేమో 100, అంటే మొత్తం 1/1000 వస్తుంది. అంటే మనకి పాయింట్కి ఈ పర్సెంటేజ్కి లాస్ట్ 3 డిజిట్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకి 25 into 72 అనేది ఎంత కావాలి. సో మనం 72 మనం ఏమని రాయొచ్చు అంటే చూడండి, 4 ఒకట్ల 4, ఇంకపోతే ఇంకా 3 ఉంటుంది, అంటే 4 గంటల 32, అంటే 4 18 72. సో మనకు 4 25 వచ్చేసి ఎంత 100, అంటే మొత్తం ఏమవుతుంది 1800 అవడం జరుగుతుంది. ఓకేనా, 1800. సో మనకు మొత్తం డిస్కౌంట్ ఎంత చూద్దాం. 0,0,8,9, అంటే 9,800 అనేది డిస్కౌంట్. ఇదంతా డిస్కౌంట్. ఓకేనా. సో ఇదంతా డిస్కౌంట్. సో మనకి ఏం చేయాలి, ఇప్పుడు ప్రకటన ధర నుంచి ఈ 9,800 తీసేయాలి. మొత్తం ప్రకటన ధర ఎంత వచ్చేసి మనకు 2,72,000. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఈ 2,72,000 నుంచి మనము ఈ యొక్క 9,800 అనేది తీసేయాల్సి ఉంటుంది. ఓకేనా. 9,800 అనేది తీసేయాలి. ఓకే. సో మనం తీసేసినప్పుడు చూడండి, డైరెక్ట్గా మనం చూసినట్టయితే ఇక్కడ 9,800 అంటే మనకు 10,000కి తక్కువగా ఉంది. సో మనకు 10,000 తక్కువ, అంటే 10,000 ఎగ్జాక్ట్గా, అంటే 200 తక్కువ 10,000 ఉంది. సో నేను దాన్ని రఫ్గా 10,000 కింద తీసుకున్నాను అనుకో, మనకు 72,000 నుంచి 10,000 తీసేస్తే ఏమవుతుంది, 2,62,000 అవుతుంది. సో మనకు 2,62,000. సో మనకు 200 మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 200 ఎక్కువ కలుపుకోవాలి, అంటే 2,62,200 రూపాయలు. ఓకేనా. సో మన ఆన్సర్ వచ్చేసి 2,62,200 రూపాయలు అనేది అవడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చీటిపై ఉన్న ఖరీదుపై 20% తగ్గింపుతో బ్రీఫ్ కేసును సరిత అదనంగా 10% డిస్కౌంట్తో కొన్నది. చీటిపై ఉన్న ధర రూపాయలు 1,400 అయితే
ఆమె కొన్న ఖరీదంతా. సో, ఇక్కడ మనకేందంటే మనకు వరుస డిస్కౌంట్ అన్నట్టు. ఫస్ట్ మనకు 20% డిస్కౌంట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళా ఎక్స్‌ట్రా మనకు అడిషనల్‌గా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు 20% ఆఫ్ 1400 ఎంత చూసుకొని చూద్దాం. చూసినట్టయితే మనకు ఈ పర్సెంటేజ్‌కి 200 క్యాన్సిల్ అయిపోతే 14 రెండులో వచ్చేసి మనకు 280. ఓకేనా? సో, మనకు 280. సో, మనకు 1400 నుంచి 280 తీసేసినామనుకో ఇంకెంత మిగులుతది? సో, మనకు 1400 నుంచి 200 తీసేస్తే 1200. సో, 1200 అంటే మనకు అందులో నుంచి 80 తీసేస్తే మనకు 1120. ఓకేనా? 1120. సో, మనకి 1120లో ఓకేనా? 1120. సో, మనకి 1120 మనకేం కావాలి నెక్స్ట్ మనకు 10% డిస్కౌంట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ మనకు ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడేమో దాని వాల్యూ 280 అయింది. సో, ఈ 280ని మనం 1400 నుంచి తీసేస్తే 1120 వచ్చింది. మళ్ళీ 1120లో మనకు నెక్స్ట్ మళ్ళీ అదనంగా 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 10% ఆఫ్ 1120 చూసినట్టయితే మనకు సో, మనకిక్కడ రూ. 112 అనేది డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ పర్సెంటేజ్‌కి ఈ 0 క్యాన్సిల్ చేసుకుంటే 112. సో, మనకు సెకండ్ టైమ్ వచ్చేసి 112. సో, మనకి 1120 నుంచి ఈ 1120 నుంచి మళ్ళీ మనం రూ. 112 అనేది తీసేయాలి. తీసేస్తే మనకేమవుతుంది ఇక్కడ దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 2 పోతే 8. సో, ఇక్కడ ఒకటి ఉంటుంది ఒకటి అంటే ఒకటి నుంచి దూరం ఇక్కడ మనం ఒకటి నుంచి ఒకటి చేస్తే మళ్ళీ 0 మనం 1 అంటే రూ. 1008 అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 వస్తువులు రూపాయలు 37.40కి 15% డిస్కౌంట్‌తో కొన్నారు. ప్రతి వస్తువు ప్రకటన ధర. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు 15% డిస్కౌంట్. సో, కొన్నాడు దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు ఇచ్చింది మనకు సెల్లింగ్ ప్రైస్ అన్నట్టు. ఓకేనా? సో, మనం 15%ని మనం ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేసినట్టయితే సో, దాన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 3/20 అని రాయొచ్చు. ఓకేనా? సో, 3 అనేదేమో డిస్కౌంట్. మనకి ఇక్కడ 20 అనేది మార్కెట్ ప్రైస్. సో, మనం ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద కాలిక్యులేట్ చేస్తాం. సో, మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది కాబట్టి మూడిటి నుంచి డిస్కౌంట్ అంటే మనకి మార్కెట్ ప్రైస్‌ని తీసేయాలి కాబట్టి 20 నుంచి 3 తీసేస్తే 17. సో, మనకు 17/20. ఇక్కడ 17 అనేదేమో సెల్లింగ్ ప్రైస్, 20 అనేదేమో మార్కెట్ ప్రైస్. సో, మనకు 17 పార్ట్స్ అనేది మనకు 37.40 అయితే 20 పార్ట్స్ ఎంతో కావాలి. సో, చూసినట్టయితే మనకు 17 రెండ్ల 34. ఓకేనా? 17 రెండ్ల 34 అంటే ఇంకా మనకు 34 మిగులుతుంది. అంటే 0.2. ఓకే. సో, ఇక్కడ కూడా మనం ఇంటూ 2.20తో ఇంటూ చేసినామంటే మనకు ఈ 0కి పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 44 అనేది రావడం జరుగుతుంది. సో, మనకు రూ. 44 అనేది వచ్చింది. ఎప్పుడు? 2 వస్తువుల యొక్క ఖరీదు. ఓకేనా? 2 వస్తువుల ప్రకటన ధర అనేది రూ. 44. కానీ ఇక్కడ ఏమడిగాడు? ప్రతి వస్తువు అన్నాడు. సో, అంటే ప్రతి వస్తువు అంటే మనకు 2 వస్తువులకి మనకు రూ. 44 అయినప్పుడు ఒక్క వస్తువుకి ఏమవుతుంది? సో, మనం చూసినట్టయితే మనకు ఇక్కడ ఏం జరుగుతుంది? రూ. 22. ఓకేనా? ఒక వస్తువు వచ్చేసి మనకు రూ. 22 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, రూ. 22 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దుకాణదారుడు రేడియో ప్రకటన ధరపై మొదట 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 12% డిస్కౌంట్ అదనంగా ఇచ్చాడు. రేడియో నికర అమ్మిన వెల రూపాయలు 704 అయితే దాని ప్రకటన వెల. ఇక్కడ మనకు ప్రకటన వెల ఎంత తెలియదు కాబట్టి ఫస్ట్ నేను రూ. 100 అనుకుంటున్నా. సో, మనకు రూ. 100 ఫస్ట్ ఏం చేశాడు? రూ. 20 డిస్కౌంట్ ఇచ్చాడు. రూ. 20 రూ. డిస్కౌంట్ అంటే మనకు రూ. 20. సో, మనకు డిస్కౌంట్ అంటే 100 నుంచి 20 తీసేస్తే మనకు రూ. 80 ఉంటుంది. సో, మళ్ళీ మనకు అదనంగా ఏం చేశాడు? 12% డిస్కౌంట్ అని ఇవ్వడం జరిగింది. సో, మనకు 12% మనం 10+2 అని రాసుకోవచ్చు. 10% అంటే 8, 2% అంటే మనకు చూసినట్టయితే 1% అంటే 0.8, 2 అంటే ఇంటూ 2 చేసినప్పుడు 1.6 అంటే 1.6. సో, మొత్తం టోటల్ ఎంత? 9.6. సో, మనకు 9.6 అంటే ఇక్కడ చూడండి 80 నుంచి 9.6 తీసేయాలి. తీసేస్తే మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 6 పోతే 4 అవుతుంది. సో, ఇక్కడ ఆల్రెడీ మనకు 9 ఉంటుంది. సో, 9 నుంచి 9 పోతే 0. సో, మనకు ఆల్రెడీ దశకం ఒకటి పోయింది కాబట్టి ఇంకా 7 ఉంటుంది. 70.4 ఇది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్. ఎప్పుడు ఇది మనం రూ. 100 అనేది తీసుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 70.4. కానీ మనం యాక్చువల్‌గా మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 704. అంటే మనకు 70.4 అనేది 704 అయినప్పుడు 100% అనేది ఏమవుతుంది? ఓకేనా? సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంటూ 10 వేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ కూడా ఇంటూ 10 వేస్తే సరిపోతుంది. 1000. సో, రూ. 1000 అనేది మనకు ఇక్కడ మార్కెట్ ప్రైస్. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ప్యాన్ ప్రకటన ధర 1500 దానిపై 20% డిస్కౌంట్ ప్రతిపాదన ఇచ్చాడు. దాని నికర అమ్మకం వెల రూపాయలు 1104 అవ్వడానికి ఇంకా ఎంత అదనపు డిస్కౌంట్ వినియోగదారుడికి ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. సో, ఫస్ట్ మనం 20% ఆఫ్ 1500లో ఎంతో చూద్దాం. 1500లో మనకు 20% ఎంతో చూద్దాం. సో, చూసినట్టయితే మనకు ఇక్కడ సో, ఈ పర్సెంటేజ్‌కి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే ఓకేనా? 0కు 0 2 10 30 అంటే 300. ఓకేనా? సో, 300 1500 నుంచి మనకు 300 తీసేస్తే మనకు 1200 మిగులుతుంది. ఓకేనా? 1200 మిగులుతుంది. సో, మనకు 1200 మిగిలింది. కానీ అతను ఎంతకు అమ్మాడు? రూ. 1104 అమ్మాడు. సో, మనకి ఫస్ట్ దీని యొక్క డిఫరెన్స్ ఎంతో చూద్దాం. 1104ని ఈ 1200 నుంచి తీసేస్తే మనకు ఇక్కడ దశకం తీసుకుంటే 10 అవుతుంది. సో, మనకి ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ మనకు 9 వస్తుంది. సో, ఇక్కడ మనకు 0 0 అంటే మనకు రూ. 96 అనేది డిఫరెన్స్ ఉంది. సో, మనకి రూ. 96 అనేది ఈ రూ. 96 అనేది 1200 ఎంత చూస్తే సో, మనకు అంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో, ఇవ్వడం వల్ల మనకు రూ. 1104 అనేది అవ్వడం జరిగింది. కాబట్టి మనకి 96 అనేది 1200లో ఎంత పర్సెంటేజ్ చూసుకుందాం.
సో మనకి 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్. 12 ఒకట్ల 12 ఎంబుల్ 96. సో మనకి 8% డిస్కౌంట్ అనేది సెకండ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుపై 15% డిస్కౌంట్ మరో దానిపై 20% డిస్కౌంట్కు సమానం. ఈ రెండు వస్తువుల ఖరీదులు. సో ఇక్కడ మనకు మొదటి వస్తువు ఎక్స్ అనుకుంటున్నా, రెండో వస్తువు వై అనుకుంటున్నా. సో మనకు 15% ఆఫ్ ఎక్స్ అనేది మనకు 20% ఆఫ్ వైకి సమానం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క డిస్కౌంట్స్కు సమానం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్సంటేజ్కి ఆఫ్కి ఈ పర్సంటేజ్కి ఆఫ్ క్యాన్సల్. సో నెక్స్ట్ మనకు 5 మూల 15, 5 నాలుగు 20. సో మనకు అప్పుడు ఏమైంది ఎక్స్ బై వై అనేది ఏమైంది 4/3 అనేది అవడం జరిగింది. అంటే మనకు x/y అనేది 4:3 రేషియోలో ఉండాలి. అంటే ఏ అయితే ప్రకటన ధరలు ఉన్నాయో సో ఆ వస్తువు యొక్క ఖరీదులు అనేవి 4:3 రేషియోలో ఉండాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్ నుంచి చూద్దాం చూడండి. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చూస్తే సో మనకి 60:40 అంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోతే మనకు 3 2 6, 2 2 4 అంటే 3:2. సో ఇది కాదు. సో మనకు 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 4 8, 2 3 6. సో 4:3 అంటే ఇదే మన యొక్క ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. సో మిగతా ఆప్షన్ కూడా కావాలంటే చెక్ చేసుకోండి. సో 0 క్యాన్సిల్ అయిపోతే 2 3 2 2. ఇది చూసుకుంటే మనకు 0 క్యాన్సిల్ అయిపోతే 2 2 4 2 1. సో చూసినట్టు మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10%, 12% మరియు 15% వరుస తగ్గింపులు కింద ఒకే తగ్గింపు శాతానికి సమానం అన్నాడు. సో మనకు 3 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. సో వీటి యొక్క విలువ అనేది ఒకే తగ్గింపు ఇస్తే దేనికి సమానం అని చెప్పి అడగడం జరిగింది. సో మనం చూద్దాం చూడండి. ఫస్ట్ నేను 100 రూపాయలు అనుకుంటున్నా. సో మనకు 100 రూపాయలు ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 100 రూపాయలు 10% అంటే 10. సో మనకు 100 నుంచి 10 చేస్తే 90. నెక్స్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 12% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు 90లో 10% అంటే 9. సో మనకు 2% అంటే 1% అంటే 0.9. అదే 2 అంటే 1.8. అంటే మనకు 10.8 అనేది సెకండ్ టైం డిస్కౌంట్. ఓకేనా. సో మనకి 90 నుంచి 10.8 ఇస్తే ఇక్కడ మనకు 8 ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి 10 దశకం తీసుకుంటే 10 వస్తుంది. సో మనకి ఇక్కడ 2 అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 9 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 9. సో మనకి 9 అలా ఒకటి పోయింది కాబట్టి 8. 8 నుంచి ఒకటి పోతే 79, 79.2. సో మనకి నెక్స్ట్ మనకు 79.2 మిగిలింది. సో దీంట్లో మళ్ళీ ఏం చేయాలి 15% తీసేయాలి. సో తీసేస్తే మనకు ఇక్కడ 10% అంటే ఎంత చూడండి. ఫస్ట్ 10% అంటే 7.92 ప్లస్ మనకు ఇంకా 5% కావాలి. సో 5% అంటే 7.92లో సగం చూస్తే మనకు 2 మూల 6, 2 మూల 6 ఇంకా 19 ఉంటుంది. పాయింట్ 2 9 18, 2 6 12. సో మొత్తం కూడితే మనకు 8 18 10 11. సో మనకి 11.88. సో మనకు కావాల్సింది ఒకే శాతం తగ్గింపు కావాలి. అంటే మనకి ఇక్కడ ఎంత తగ్గింపు ఉంది, ఇక్కడేమో 10 రూపాయలు, ఇక్కడేమో మనకు 10.8, ఇక్కడేమో 11.88. సో మొత్తాన్ని కూడా కుడితే అయిపోతుంది. 11.88, 10.8, 10. సో మనకి 8 8 8 8 అంటే 16. సో ఇక్కడ ఒకటి వస్తుంది. వచ్చే మనకి ఇక్కడ 1 1 అంటే 2. సో 32.68. సో మనకి 32.68 రూపీస్ అని తగ్గింది. దేని మీద 100 రూపాయల మీద. అంటే మనకి 32.68 అనేది 100 రూపాయల్లో ఎంత పర్సెంటేజ్ చూస్తే సరిపోతుంది. చూస్తే మనకు 32.68% అనేది డిస్కౌంట్కి సమానం. 32.68%కి సమానం. ఓకే, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక షోరూంలో జాబితా ధర రూపాయలు 2000 ఉండే వస్తువుపై 20% మరియు 10% వరుసగా డిస్కౌంట్తో ఇస్తే ఆ వస్తువు నికర అమ్మిన వెల. సో ఫస్ట్ మనం 20% మనకు 2000 ఎంతో చూద్దాం. సో మనకి పర్సంటేజ్కి 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 20 20 400. సో మనకు 2400 డిస్కౌంట్ వచ్చింది ఫస్ట్. సో 2000 నుంచి మనం 400 తీసేస్తే ఇక మిగిలినంత 1600. సో మనకి 1600లో మళ్ళీ 10% ఎంతో కావాలి. సో తీస్తే మనకు 120 రూపాయలు. సో మనకి ఇక్కడ 1600 నుంచి 120 రూపాయలు తీసాము. మళ్ళీ సెకండ్ టైం డిస్కౌంట్ తీసేస్తే మనకు 1600 నుంచి 100 తీసేస్తే 1500, 1500 నుంచి 60 తీసేస్తే 1440. ఓకేనా. సో 1440 రూపాయలు అనేది రావడం జరిగింది. 1440 రూపాయలకి అమ్మడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 80 ప్రకటన ధర గల వస్తువుపై దుకాణదారుడు ఒక్కొక్కటి 50% చొప్పున 2 వరుస డిస్కౌంట్ ఇస్తే ఆ వస్తువు నికర అమ్మిన వెల. సో ఇక్కడ చూడండి మనకి ఏం చెప్తున్నాడంటే 2 వరుస డిస్కౌంట్ ఇచ్చిండు. ఎంత చొప్పున 5% చొప్పున. సో కాబట్టి మనం ఫస్ట్ 80 రూపాయల మీద 5% అంటే ఎంత చూద్దాం. సో మనకి 80లో 10% అంటే 8. సో మనకు కావాల్సిన 5 అంటే దాంట్లో సగం అంటే 4 రూపాయలు. సో మనకి 80 నుంచి 4 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వస్తుంది 76 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మళ్ళీ 5% తీసేయాలి. సో మనకి మళ్ళీ 5% తీసేయాలి అంటే 10% అంటే 7.6. దాంట్లో సగం అంటే ఎంత 2 మూల 6, 2 మూల 6, 2 ఎముల 16 అంటే 3.8. ఓకేనా. సో మనకి ఇక్కడ 3.8 అనేది తీసేయాలి. సో 3.8, 76 నుంచి మనం 3.8 తీసేస్తే ఇక్కడ మనం దశకం తీసుకుంటే 10 వస్తుంది. 10 నుంచి 8 పోతే 2 ఉంటుంది. మనకి ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి 5 ఉంటుంది. 5 నుంచి 3 పోతే 2 ఉంటుంది. సో మనకి 7కి 7.
అంటే 72.2. సో 72.2 అని ఎక్కడ చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీసీఆర్ ప్రకటన ధర 12,000, 15%, 10% మరియు 5% వరుస డిస్కౌంట్లతో వినియోగదారుడు దానిని కొన్న వెల ఎంత అన్నాడు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకు 12,000 15% ఎంత చూద్దాం. చూస్తే మనకు 12,000. సో మన పర్సెంటేజ్కి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే సో మనకు 0 0 అట్లా ఉంటుంది. 15 12 వచ్చేసి మనకు ఎంత 180. ఓకేనా. సో 180 రూపాయలు అంటే 1800. ఓకేనా. లేకుంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. మనకు 12,000 10% అంటే 1200. సో 1200 సగం అంటే 600. సో 1200 ప్లస్ 600 అంటే 1800. ఓకేనా. సో మనకి ఇప్పుడు 12,000 నుంచి 1800 అనేది తీసేయాలి. తీసేస్తే మనకు 10,200 అనేది మిగలడం జరుగుతుంది. సో మనకి 10,200లో మళ్ళీ 10% డిస్కౌంట్ అనేది చూడాలి. చూసినట్టయితే మనకు 1020. సో మనకి ఇప్పుడు 10,000 నుంచి మళ్ళీ 1020 తీసేయాలి. తీసేస్తే మనకు 1020 తీసేసిన మనకు ఇక్కడ 0 ఇక్కడ వచ్చేసి మనకు 10 2 పోతే 8. సో ఆల్రెడీ ఒకటి ఉంటుంది కాబట్టి 1. సో ఇక్కడ మనం చూసినట్టయితే 10 2 పోతే 9. ఓకేనా. 9,180 రూపాయలు. సో మనకి 9,180 రూపాయలు మళ్ళీ ఏం చేయాలి, 5% డిస్కౌంట్ అనేది తీసేయాలి. సో మనకు 5% ఆఫ్ 9180. సో చూసినట్టయితే మనకి ఇక్కడ 10% అంటే 918, అంటే మనకి 5% అంటే 918లో సగం కావాలి. 918లో సగం అంటే 900 సగం 450, 1800 సగం 9 అంటే 459. సో 459 రూపాయలు అనేది అవడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏంది కొన్న వేల కావాలంటే ఇప్పుడు 9,180 రూపాయల నుంచి 459 రూపాయలు అనేది తీసేస్తే సరిపోతుంది. సో మనకి దశకం తీసుకుంటే 10, 10 నుంచి 9 పోతే 1. ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. 7 ఇట్లా 5 పోతే 2. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు ఇక్కడ 4 ఉంది. సో దశకం తీసుకుంటే 11, 11 నుంచి 4 పోతే 7. సో మనకు ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి 8 ఉంటుంది. 8721. సో మనకు కొన్న వేల వచ్చేసి మనకు 8721. ఓకేనా. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ₹1,00,000 ఉన్న బిల్లుకు వర్తించే 40% ఒకే డిస్కౌంట్కు 36% మరియు 4% వరుస డిస్కౌంట్లకు గల భేదం. సో మనకు ₹1,00,000 పైన 40% ఒకేసారి తీసుకున్న దానికిను 2 వరుస డిస్కౌంట్ 36%, 4% ఇచ్చిన దానికను మధ్య భేదం ఎంత అని చెప్పడం జరుగుతుంది. సో మనం డైరెక్ట్ చూసినట్టయితే 40% ఆఫ్ 1,00,000 అంటే మనకు ఈ పర్సెంటేజ్కి లాస్ట్ 2 సున్నాలు అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకు 40,000 రావడం జరుగుతుంది. ఓకేనా. అంటే మనకు 40% ఆఫ్ 1,00,000లో వచ్చేసి మనకు 40,000 అనేది రావడం జరుగుతుంది డిస్కౌంట్. అదే మనం ఫస్ట్ 1,00,000 పైన 36% చేసినాం అనుకో. సో 1,00,000 సో లాస్ట్ 2 డిజిట్స్ అని ఎగిరిపోతే మనకు 36,000 అని రావడం జరుగుతుంది. 36,000. సో మనకి 1,00,000 నుంచి 36,000 తీసేస్తే మనకి ఇంకెంత మిగులుతుంది. సో మనం చూసినట్టయితే ఇంకా 50,000 కావాలంటే ఇంకెంత కలపాలి, 14,000 అంటే 64,000 అనేది మిగులుతుంది. సో మనకు 64,000 అనేది మిగిలింది డిస్కౌంట్ విషయంగా. సో మనం దీంట్లో మళ్ళీ ఏం చేయాలి, 4% అనేది చేయాలి. సో మనకు 4% ఆఫ్ 64,000 చూసుకుంటే ఈ పర్సెంటేజ్కి ఈ 2 సున్నాలు అనేవి క్యాన్సిల్ అయిపోతే 0కు 0, 4 16, 6 1 4 6 24, 24 1 25. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని కూడాలి. సో ఈ రెండింటిని కూడితే మనకు ఇక్కడ చూడండి, ఇదేమో 2,560. సో ఇదే 36,000 అంటే 38,560. 38,560. సో మనకి ఇప్పుడు 40,000 నుంచి ఈ 38,560 అనేది తీసేయాలి. తీసేసి మనకు 0. సో మనం 10 నుంచి 6 పోతే 4, 9 నుంచి 5 పోతే 4. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 9 నుంచి 8 పోతే 1 తీసుకున్నాం. అంటే 1,440 రూపాయలు అనేది వాటి యొక్క డిఫరెన్స్ ఉంది. 1,440 వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇదండి ఈ వీడియోలో క్వశ్చన్స్. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.